ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్న టైంలో నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ గ్రీన్ కార్డ్ డిటెన్షన్కి ఈ ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీస్కి మధ్యలో ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే కొద్దిగా ఎక్కువ ఎన్ఫోర్స్ చేసి ఉండవచ్చునండి. ఎందుకంటే ఇదివరకు ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒక తల్లిదండ్రి ఎగ్జాంపుల్ చెప్పినా కదండి, వాళ్ళు ఏడాదికి వారం రోజులు వచ్చి కోడలకు హాజరించిపోతారు అక్కడ, ఎందుకంటే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అయిందని చెప్పి. అటువంటి వాళ్ళ మీద కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ అవుతుండవచ్చును అని నేను అనుకుంటాను. అయ్యిందని కూడా అంటలేము, అవుతుండవచ్చును. ఎందుకంటే అందుకోసం మీకు కొద్ది ప్రికాషన్ కూడా, ఎవ్వరు కూడా యుఎస్ నుంచి వదిలిపెట్టి బయటికి పోయి 6 నెలల కన్నా ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళని మాత్రం మేము తప్పకుండా లాయర్ను కన్సల్ట్ చేయమని చెప్తున్నాం. అది కూడా మొదటి నుంచి, అంతకుముందు కూడా మొదటి నుంచి కూడా చెప్పేది, కానీ ఇప్పుడు బాగా స్ట్రిక్ట్గా చెప్తున్నాం. అంతకు మించి నార్మల్గా క్రిమినల్ రికార్డ్స్ బైడెన్ గవర్నమెంట్ అయినా కానీ ట్రంప్ గవర్నమెంట్ అయినా పెద్ద ఫరకేం లేదు దానికి. కానీ ఈ 6 నెలల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మీకు ఇచ్చింది పర్మనెంట్ రెసిడెంట్, అంటే మీరు అప్లికేషన్ రాసినప్పుడు దాని మీద సైన్ చేసిండ్రు, నేను పర్మనెంట్గా యూఎస్లో ఉంటా అని చెప్పి సైన్ చేసిండ్రు. యుఎస్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది, నువ్వు పర్మనెంట్ రెసిడెంట్గానే యుఎస్లో ఉంటున్నావు అని చెప్పి ఒక కార్డు ఇచ్చింది నీకు. ఆ కార్డు ఇచ్చింది కాబట్టి మీరు పర్మనెంట్గా అక్కడ ఉండాలి. మీరు ఏడాదికి వారం రోజులే యుఎస్ పోతా, మిగతా 360 రోజులు ఇక్కడనే ఉంటా అంటే మాత్రం అది వయలేషన్ అయింది పర్మనెంట్ రెసిడెంట్ దానికి. సో వాళ్ళని మాత్రం సంప్రదించాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి ఎవ్రీ ఇయర్. అంటే వాళ్ళు మీరు అనుకోవచ్చు, అరే మరి మన వాళ్ళకి కొందరికి పేరెంట్స్ వాళ్ళకి ఇన్కమ్ లేదు కదా, ఇన్కమ్ లేదు. అయితే యుఎస్ సిటిజన్స్కి ఏంటంటే అక్కడ ప్రొవిజను, మీకు ఒక లెవెల్, అంటే నేను కరెక్ట్ అమౌంట్ చెప్పట్లేను, 10,000 అనుకోండి, $10,000 కన్నా ఎక్కువ ఉంటేనే ట్యాక్స్ ఫైల్ చేయాలన్నట్టు, లేకుంటే ఫైల్ చేయనక్కర్లేదు. అయితే గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఏమున్నదంటే ప్రొవిజన్, ప్రతి ఏడాది మీరు తప్పకుండా ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ లేకపోతే 0.000000 పెట్టిపోయి ఫైల్ చేయాలి. ఇన్కమ్ ఎంత 0, ప్రాఫిట్ ఎంత 0, ఇంట్రెస్ట్ ఎంత 0, అన్ని సున్నాలు పెట్టి ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి 0, నీకు ఇన్కమ్ 0 అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతాం, అన్ని సున్నాలు పెట్టి ఫైల్ చేయాలి. అంటే ఫైల్ చేయడం తప్పనిసరి, ఫైల్ చేయడం తప్పనిసరి. సో ఇటువంటి కొన్ని చిన్న చిన్న అబ్జర్వ్ చేస్తే పర్వాలేదు నార్మల్గా. అంతకుమించి వాళ్ళని డిపోర్ట్ చేయడం అన్నది, తర్వాత డీటైన్ చేయడం అన్నది, గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయడం అన్నది, ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం డీటెన్షన్ పెట్టి పంపిస్తాను అన్నది మాత్రం అబద్ధం. ఓకే, అయితే మీ అడ్వైజెస్ కావాలి ఈ టాపిక్ మీద. ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే వాళ్ళు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక్కటండి, మీరు ట్రావెల్ కనుక 6 months కన్నా తక్కువ ఉంటే మీకు ఇబ్బంది ఏమీ లేదు, అదొకటి, అది మెయిన్. ఇంకోటి ఏంటంటే సిటిజన్షిప్ ప్రొవిజన్ అన్నది ఉంటుంది అన్నట్టు. సిటిజన్షిప్ అప్లై చేయాలంటే మనం ఈజీ ఆన్లైన్ పోయి అప్లై చేసుకొని చెప్పినాం కదా. అందులో కూడా ఏంటంటే మీరు 5 yearsలో, టోటల్ 5 yearsలో 2.5 years కన్నా ఎక్కువ యూఎస్లో ఉండాలి. అంటే ప్రతి 6 నెలలకు ఒక 1 week, ఒక 5 నెలలు అక్కడ ఉంటా, వారం రోజులు యూఎస్లో ఉంటా, 5 నెలలు అక్కడ ఉంటా, వారం రోజులు యూఎస్లో ఉన్నా కూడా మీరు యూఎస్ సిటిజన్కు ఎలిజిబుల్ కారు. అదొకటి ప్రొవిజన్ గుర్తుపెట్టుకోవాలి. సో నార్మల్గా 95% ఆఫ్ ద పీపుల్ ఎట్లుంటారంటే అండి, వాళ్ళు నార్మల్గా ఏడాదికి ఒక్కసారి 2 సార్లు వచ్చి నెల 2 నెలలు అంతకుమించి ఉంటారండి, ఎక్కువ ఉంటారు కదా అక్కడ. అటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, మీరు ఏ ఇబ్బంది లేదు. ఈ ఎవరైతే ఎక్కువ ప్రెజెన్స్ 6 months కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకు మాత్రం మీరు కంపల్సరీ లాయర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మీకు సిటిజన్షిప్ ప్రొవిజన్లో ఇబ్బంది అయ్యేది ఉంటుంది, తర్వాత మిమ్మల్ని వెనకకు వస్తే డినై చేయడానికి కూడా వాళ్ళకి రైట్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా లాయర్ని కన్సల్ట్ చేయండి. నార్మల్గా వచ్చి నెల 2 నెలలు ఉండి వచ్చిపోయేటోళ్ళకి మాత్రం ఏ ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఓకే, అలా డిటైన్ చేసేటప్పుడు, అంటే అలా డినై చేస్తారు కదా, డినై చేసేటప్పుడు వాళ్ళని క్వశ్చన్ వేస్తారు కదా, మీరు యూఎస్ఏలో లీగల్గా ఉన్నారా లేదా, మాకు ప్రూఫ్ చూపించండి అంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అడుగుతారు, ఫస్ట్ సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, మీరు ఎన్ని రోజులు ఇండియాలో ఉన్నారని అడుగుతారు. వాళ్ళు చెప్తారు. అయితే వీళ్ళు తప్పు చెప్పింది అనుకోండి, ఎప్పుడైతే మనం ఎయిర్లైన్ టికెట్ బుక్ చేస్తాం కదండి, ఆ డాటా మొత్తం అటు వెళ్ళిపోద్ది. అబద్ధం చెప్పడానికి వీల్లేదు, అలా మొత్తం వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గర డాటా మొత్తం ఉంటుంది. మేము N400 పోయినప్పుడు మొత్తం అన్ని మేము ఇస్తాం కదా, ఆ డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే ఒక రోజు అటు ఇటు ఉంటుంది, అంటే ఎందుకంటే మన డేట్స్ చేంజ్ అవుతా ఉంటాయి కదా, యూఎస్ నుంచి ఇండియాకి పోయేటప్పుడు, ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు డేట్స్ చేంజ్ అవుతా ఉంటాయి. అంటే ఈ టైమింగ్ వేరే, ఆ టైమింగ్ వేరే ఉంటుంది తప్పితే మిగతా అంతా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఇంకోటి, మీరు యుఎస్ పోవాలంటే మీరు ఆన్లైన్ టికెట్ బుక్ చేసి డైరెక్ట్ పోరాదు.
ఎందుకంటే మీకు వీసా ఏంది, మీ వీసా నెంబర్ ఏంది, గ్రీన్ కార్డ్ ఏంది, మీ యుఎస్ సిటిజన్ ఏంది, అవన్నీ ఆ పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇన్ఫర్మేషన్ రాయాలి అక్కడ ఆన్లైన్లో. అప్పుడే మీరు ప్లేన్ ఎక్కగలుగుతారు, లేకుంటే వాడు ప్లేన్ ఎక్కనియండి మిమ్మల్ని. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఆ సిబిపి అని కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్కి వెళ్ళిపోతాయి వాళ్ళకి అక్కడ. ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్ డిటైన్ అయ్యాడు అనుకోండి, ఎలాంటి లీగల్ స్టెప్స్ తీసుకోవాలి? అంటే వాళ్ళు 2 ప్రొవిజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే డిఫర్డ్ అడ్జుడికేషన్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. డిఫర్డ్ అడ్జుడికేషన్ అంటే వాళ్ళు డీటైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, అరే నాన్న నిన్ను ఎందుకు డీటైన్ చేయడం, నువ్వు మళ్ళీ మా దగ్గరికి రా, అప్పుడు మాట్లాడుకుందాం అప్పుడు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ అక్కడ ఉండే కాబట్టి దాన్ని డిఫర్డ్ అడ్జుడికేషన్ అంటే వాళ్ళని వదిలేస్తారు, కానీ మళ్ళా ఇమిగ్రేషన్ దగ్గర వాళ్ళు ఒకవేళ వాళ్ళు మొత్తమే డిటర్మైన్ చేసింది అనుకోండి, ఇతను వాయిలేట్ చేసి అసలు నేను ఇంతకుముందు ఏం చెప్పిన, ఏడాదికి ఒక్కసారి పోవడానికి పోవాలని చెప్పిన కదా. కొందరు ఏం చేస్తారంటే, కొందరు వాళ్ళు ఒకటేమో రీఎంట్రీ పర్మిట్ అని ఉంటుంది అన్నట్టు. రీఎంట్రీ పర్మిట్ చేసి అప్ టు 2 years యూఎస్ బయట ఉండొచ్చు, అదొక ప్రొవిజన్ ఉంది. కానీ కొందరు ఏంటంటే ఆ రీఎంట్రీ పర్మిట్ కూడా అప్లై చేయకుండా, లేదా రీఎంట్రీ పర్మిట్ అప్లై చేసిన 2 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉండి, అంటే 4 ఏళ్ళ దాకా ఇండియాలో ఉండి వాళ్ళు డైరెక్ట్ నా గ్రీన్ కార్డ్ ఉంది కదా, గ్రీన్ కార్డ్ 10 ఏళ్ళ ఇంకా 6 ఏళ్ళ దాకా ఉందని చెప్పి ఫ్లైట్ ఎక్కింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, డీటైన్ చేసి ఒక రోజు ఆ నెక్స్ట్ ఫ్లైట్లో పంపించేస్తారండి వాళ్ళు. ఎందుకంటే గ్రీన్ క్యాన్సిల్ చేస్తారు. 1 year కన్నా ఎక్కువ మీరు బయట ఉండరాదు, స్ట్రిక్ట్. 6 months నుంచి 1 year దాకా వాళ్ళకు డిస్క్రియేషన్, అంటే వాళ్ళకు యు ఆర్ అలౌడ్ అన్నట్టు. 1 year కన్నా ఎక్కువ అలౌడ్ కాదు. 1 year నుంచి 2 year రీఎంట్రీ పర్మిట్ తీసుకొని మీకు పర్మిషన్ ఉంటుంది. 2 years తర్వాత అసలే పర్మిషన్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా. 6 నెలల కన్నా తక్కువ అయితే మీకు ఏ ఇబ్బంది లేదు. 6 నెలల నుంచి 7 ఏడాది మధ్యలో అయితే యుఎస్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ మిమ్మల్ని డినై చేయడానికి రైట్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు రీఎంట్రీ పర్మిట్ అని అప్లై చేస్తే మీకు అప్ టు 2 years దాకా బయట ఉండొచ్చు. కానీ ఆ రీఎంట్రీ పర్మిట్ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయండి, ఎందుకంటే మళ్ళీ సిటిజన్షిప్ డిలే అయింది. దాంతో పీపుల్ ఏం చేస్తారంటే, మేము అప్లై చేస్తాం రీఎంట్రీ పర్మిట్ 2 ఏళ్ళు ఉండొస్తాం అంటే దాని సిటిజన్షిప్ కూడా డిలే అవుతుంది. మీరు ఎప్పుడు కూడా రీఎంట్రీ పర్మిట్ అప్లై చేసేటప్పుడు కూడా లాయర్ని కన్సల్ట్ చేయండి, ఎందుకంటే దానికి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఒకటేంటంటే ఎప్పుడు కూడా 6 నెలల కన్నా ఎక్కువ మీరు బయట ఉండదలుచుకుంటే మీరు కంపల్సరీ ఇమిగ్రేషన్ లాయర్ కన్సల్ట్ చేయండి. ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంటే, అంటే ట్రాఫిక్ టికెట్స్, పార్కింగ్ టికెట్స్ అవి వదిలేయండి. అవి క్రిమినల్ యాక్టివిటీకి వస్తాయి, కానీ వాటి కోసం మీరు లాయర్ కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నా మేజర్ క్రిమినల్ యాక్టివిటీస్ డెఫినెట్లీ ఏమైనా ఉన్నాయనుకోండి, షాప్ లిఫ్టింగే కానివ్వండి, డియూఏ అంటే డ్రంక్ డ్రైవింగ్, ఇటువంటివి ఏమంటే మాత్రం మీరు కంపల్సరీ ఇమిగ్రేషన్ లాయర్ని కన్సల్ట్ కాండి. ఓకే. ఈ గ్రీన్ కార్డ్ డిటెన్షన్ అనే ఇష్యూ ఏదైతే తెర మీదకి వచ్చిందో, మరి ఇలాంటప్పుడు యుఎస్ ఎన్ఫోర్స్మెంట్ మీద ఏమైనా, అంటే ఆ పాలసీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తారండి. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు స్ట్రిక్ట్ ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్లో, ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ స్ట్రిక్టర్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి టాపిక్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కెరీర్ గైడ్ ఎపిసోడ్ ఇన్ ఈహా టీవీ.